ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పిఠాపురం పట్టణం అపరిశుభ్రతకు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని పిఠాపురం మహారాజా రైల్వే వారిది పరిసర ప్రాంత అభివృద్ధి కమిటీ సభ్యులు పిఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షులు యనమండల సూర్యనారాయణ ఆవేదనను వ్యక్తం చేశారు. పిఠాపురం పట్టణంలో మున్సిపల్ గెస్ట్ హౌస్ లో ఉన్న పాడా కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం పాడా ఎఫ్ఏసీ పీడీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. నియోజకవర్గంలో పలు ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలను పరిష్కారంపై పీడీకి ఇతర అధికారులకు అర్జీలు అందించారు. ఇందులో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇటు కాకినాడ రోడ్, అటు డిగ్రీ కాలేజ్ మీదుగా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వరకు అపరిశుభ్రత దారుణంగా ఉందని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని పిఠాపురం మహారాజా రైల్వే వారిది పరిసర ప్రాంత అభివృద్ధి కమిటీ సభ్యులు బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షులు యనమండ్ర సూర్యనారాయణ ఫిర్యాదు చేశారు. దీనివల్ల ఇక్కడ ప్రజలు ఇక్కడకు వచ్చే భక్తులు పడుతున్న ఇబ్బందులు తొలగించడంలో అధికారులు వారి కనీస బాధ్యతలను కూడా నిర్వర్తించట్లేదని, అధికారులు మేల్కొని నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అలాగే పిఠాపురం పట్టణం నుంచి విరవాడ మార్గంలో ఉన్న గంగానగర్లో నెలకొన్న సమస్యలపై అక్కడ స్థానికులు ఫిర్యాదు చేశారు. పీడీ శ్రీనివాసరావు సంబంధిత శాఖాధికారులను పిలిచి పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా యనమండ్ర సూర్యనారాయణ, పెంకె సత్యబాబు తదితరులు మీడియాతో మాట్లాడారు. రైతు కాలువలు అన్ని కూడా ఈ చెత్తలతో మూతపడి సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలన్నీ కూడా ఈ కాలువల్లో వదిలిపెడుతున్నారు. ఇవన్నీ కూడా అధికారుల పర్యవేక్షణ లేదు అనడానికి ఖచ్చితమైన నిదర్శనం. ఇవన్నీ కూడా మీరు సత్వరం ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలంటే అధికారులు చొరవ తీసుకుని కొన్ని కోట్ల రూపాయలతోటి వేసినటువంటి రోడ్లు ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా మీరు సహకరించాలని చెప్పని మన మహారాజా వారధి నుంచి మేము కోరుతున్నాం. లైట్లు వెలగటం లేదు. పిఠాపురం మహారాజా వారధి ఎక్కేటప్పుడు లైట్లు వెలగటం లేదు. ఆ మహారాజా వారధి కింద అనేక అసాంఘిక కార్యక్రమాలు లైట్లు లేని కారణంగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అధికారులు మీ దృష్టిలో తీసుకుని మీ ప్రజలకు ఉపయోగపడేలాగా, రక్షణ కలిగేలాగా ఏర్పాటు చేయాలని చెప్పనేసి కోరుతున్నాం. అదే మేము గత 60 సంవత్సరాలుగా మేము గంగానగరం ప్రాంతంలో నివసిస్తున్నాము. మా ఇంటి స్థలం వచ్చేసి మున్సిపాలిటీలో ఉంది. ఓటింగ్ మ్యాప్ వచ్చేసి మొత్తం అంతా విరవాడ పంచాయతీలో ఉంది. దానివలన ఏ నాయకులు దేనికి సంబంధం లేదు, మీరు పిఠాపురానికి పని చేయట్లేదు, విరవాడకి సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. మాకు ఏదో విధంగా మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. ఏమన్నా నీరసాలు చేసినా ఏం చేసినా మీరు విరవాడ చెందలేదు, పిఠాపురం చెందలేదు, మేమేమి చేయమంటున్నారండి. పింఛనీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా మేమేమి ఇక్కడ మీకు ఇవ్వాల్సిన పని లేదన్నట్టుగా మాట్లాడుతున్నారండి. అందు కాబట్టి మీరు న్యాయం చేయాలా. మాకు డ్రైనేజీల్లో నీళ్ళు రోజు తోడు పోసుకుంటున్నామండి. పిల్లలకు నీరసాలుగా ఉన్నా ఏమున్నా మేము ఎక్కడికి వెళ్ళాలో మాకేం తెలియట్లేదు. మేము విరవాడలో ఉన్నాం కాబట్టి ఓట్లు వేసిన నాడు మాత్రం వచ్చి అందరూ అడుగుతున్నారు. మళ్ళీ ఉత్తప్పుడు ఎవరో కనిపించలేదు. ఓట్లు వేయమని మాత్రం వస్తున్నారండి. పోనీ ఇలాగ అడుగుతున్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే మీరు పిఠాపురం ఏరియా ఉన్నారు, మీరు పిఠాపురం చూసుకోవాలంటున్నారు.